జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జ్యోతిరావు బాపులే జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ పార్టీ శ్రేణులు పూలేకు నివాళులర్పించారు. సామాజిక దార్శనికుడు జ్యోతిరావు పూలే అని, విద్యతోనే సమసమాజ స్థాపన సాధ్యమని అన్నారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్తోనూ సాధ్యమని తెలిపారు. సావిత్రిబాబాయి పూలేను కూడా మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది సామాజిక మార్పు కోసం కృషి చేశారని కొనియాడారు. వాస్తవంగా జ్యోతిబా పూలే గారు తమ సమాజ స్థాపనలో విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తింది. విద్యతో మాత్రమే ఏదైతే ఉన్నదో మన సమాజ స్థాపన సాధించడం సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావనతో విద్య అనేది కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాకుండా మహిళలకు కూడా విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా స్వయంగా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారికి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించి ఆమెను ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది సమాజ స్థాపనలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు తీసుకొచ్చుకున్నటువంటి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారిని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పని నేను సభాముఖంగా వారికి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పంటూ నేను వాస్తవంగా జ్యోతిబా పూలే గారు తమ సమాజ స్థాపనలో విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తింది.